పశ్చిమ ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో భారీ సంఖ్యలో తిమింగళాలు తీరాన్ని కొట్టుకొచ్చాయి. భారీ సంఖ్యలో తిమింగళాలను చూసిన సందర్శకులు ఆశ్చర్యపోయారు. వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ టీం వారిని సముద్రంలోకి పంపేందుకు చర్యలు తీసుకుంది. వాటిని రక్షించడానికి స్థానిక అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం టోబిస్ ఇన్లెట్ వద్ద తిమింగళాలు చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు. 100కు పైగా తిమింగళాలను సముద్రంలోకి తిరిగి పంపించగా కొన్ని అప్పటికే చనిపోయాయని అధికారులు తెలిపారు. మరికొన్నిటిని కాపాడడానికి వన్యప్రాణి అధికారులు, సముద్ర శాస్త్రవేత్తలు, పశు వైద్యులు, స్వచ్ఛంద సేవకులు చర్యలు చేపట్టారు. ఒకేసారి గుంపుగా ఇన్ని తిమింగళాలు సముద్ర తీరానికి ఎలా కొట్టుకువచ్చాయో అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఆహారం తీసుకున్న తర్వాత తీరానికి చాలా దగ్గరగా ఉన్న ప్యాడ్ల ట్రాక్లో చిక్కుకుని ఉంటాయని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పర్యావరణ ముప్పును తెలియజేస్తున్నాయని, సముద్ర జలాలు కలుషితం కావడం వల్ల వాటి ఆవాసాల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాయని, వీలైనంత వేగంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.